నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష నా చరిత్ర ఇది, నీ నీతి గది. రెండు రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 TMCలు పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది అధ్యక్ష. రాజకీయ లబ్ధి పొందేదానికి కొంతమంది దీన్ని వివాదం చేస్తున్నారు. 2020లో అంటే అప్పుడు ఎవరు ఇక్కడ అధికారంలో ఉంది, వైకాపా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి. అప్పుడే స్టే వచ్చింది ప్రాజెక్ట్ మీద, అది తీసుకొచ్చి ఇప్పుడు వచ్చినట్టు చెప్తున్నారు ఎవరు, వైకాపా నాయకులు. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఒకటి నీ ముక్కు ఎక్కడ ఉంది అని అడిగితే ఇలా కాకుండా ఇలా చూపించాడు అంటాం. దాంట్లో వెనకాలనోడు అలా వెనక్కి తిప్పి చూపిస్తుంటే అతని చెయ్యి నాకు మొహానికి తగులుతుంది అని చెప్పి కోర్టుకు వెళ్ళాడు. అతను అలా చూపించకూడదు. కోర్టు చిరాకు పడి అతని ముక్కు అతని ఇష్టం, అతని చెయ్యి అతని ఇష్టం, నువ్వెవరు ఆపడానికి, అంతగా అతని చెయ్యి నీ మొహం మీద తగిలినప్పుడు అప్పుడు చూద్దాంలే అని అంది. సో ఇలాంటి ఒక కథలాగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క డ్రామా నడుస్తుంది అని అంటున్నారు విశ్లేషకులు. కారణం ఏంటి అని అంటే ఏపీ ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు, నల్లమల సాగర్ మీదుగా గోదావరి జలాల్ని, ఇది వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోతున్న గోదావరి జలాల్ని బనకచెర్ల ద్వారా కృష్ణాలో కలిపి అక్కడి నుంచి నాగార్జున సాగర్, అక్కడి నుంచి శ్రీశైలం, అక్కడి నుంచి రాయలసీమ తీసుకెళ్ళి రాయలసీమకి జలాల్ని, గోదావరి జలాల్ని అందించడానికి ఆయన ఒక పథకం రచించారు. దానికి DPR తయారు చేశారు అని అంటారు. సో దీని మీద తెలంగాణ ప్రభుత్వం అబ్బెబ్బే గోదావరి జలాలను వాళ్ళు ఎలా వాడుకుంటారు అని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు అదేంటిది వాళ్ళు కింద కదా ఉన్నారు, ఇంక అక్కడి నుంచి లాస్ట్ అది, వాళ్ళకి ఇంకా వాళ్ళ తర్వాత సముద్రం కదా, సముద్రంలో వృధాగా పోయే నీటిని వాళ్ళు వాడుకుంటానంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కాసేపు ఆ ప్రశ్న అలా ఉంచితే అసలు ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అనేటువంటిదే ఓ పెద్ద నిరుపయోగమైన ప్రాజెక్ట్ అని చెప్పేసి దీని మీద చంద్రబాబు నాయుడు గారిని చాలా ఘాటుగా విమర్శిస్తుంది ఎవరో కాదు, AB వెంకటేశ్వరరావు గారు. మనకు తెలుసు, అంతకుముందు ఇంటెలిజెన్స్ చీఫ్గా చేశారు ఆయన. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల రాయలసీమకి 5 పైసలు కూడా లాభం ఉండదు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు వచ్చిన నష్టం ఏమీ లేదు. తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మీ రాజకీయ నాయకులు చెప్పే మాటల్లో పడి కొట్టుకుపోకండి. దానివల్ల తెలంగాణకు వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును నిర్మిస్తే నష్టం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకే, ఎందుకంటే ఇది ఇంకొక కాళేశ్వరం లాగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మెడలో గుదిబండ కాబోతుంది. ఇది మేము విస్పష్టంగా చెప్పదలుచుకున్నాం. సరే, ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏదో ఆశించారని, ఆయనకి కొంచెం నిరుత్సాహం కలిగిందని, ఆయనకి సరైన పదవిని ఆఫర్ చేయకపోవడం వల్ల, దానివల్ల ఆయన ఇలాగా చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు గుప్పిస్తూ ఉంటారు అనేటువంటిది అదొక చర్చ జరుగుతుంది. లేకపోతే ఇంకో చర్చ ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష వాయిస్ గట్టిగా వినపడకుండా చంద్రబాబు నాయుడు గారిని ఈయనే కొన్ని అంశాల్లో విమర్శించినట్టు చేసి అసలు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు PPP లాంటి విధానాలు వాటికి జోలికి పోకుండా వాటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని డైల్యూట్ చేసేలాగా ఈయనదొక పథకం, ఇదొక వ్యూహం అని చెప్పేసి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సరే, అసలు ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అనేటువంటిదే అది 1,00,000 కోట్లు, ప్రాథమిక అంచనా 1,00,000 కోట్లు, అది ఇప్పట్లో అయ్యేది కాదు, పెట్టేది కాదు అనేటువంటిది నీటి రంగ నిపుణులు, సాగునీటి రంగ నిపుణులు కూడా చెప్పేటువంటి విషయం. ఇదిలా ఉంచితే దీని మీద అసలు అభ్యంతరం వ్యక్తం చేయటమే పెద్ద ఫార్స్, సుప్రీంకోర్టులో దీని మీద కేసు వేయటమే పెద్ద ఫార్స్ అని చెప్పేసి అందరూ అనుకున్నారు. సుప్రీంకోర్టు కూడా అదే అడిగింది. అయితే ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు అన్న మాటని ఈ ప్రశ్న సంధించేసరికి అసలు మీకేంటి సంబంధం, సముద్రంలో వృధాగా పోయే నీటిని ఉపయోగించుకుంటానంటే మీకేంటి ఇబ్బంది అనగానే సరే అయితే తూర్చు అని చెప్పి మేము విత్డ్రా చేసుకుంటాము, సివిల్ సూట్ వేస్తాము అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఏదో చెప్పుకుంది. ఇప్పుడు దీని మీద జరుగుతున్న చర్చ ఏంటంటే ఇప్పుడు దీన్ని సుప్రీంకోర్టులో మేము విజయం సాధించేసామని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ చాలా గొప్పగా
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అని ఒకటి. ఎందుకంటే మన ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు అందరినీ కూర్చోబెట్టి, ఆ లీగల్ టీంని కూర్చోబెట్టి, ముకుల్ రోహత్గి లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా సుప్రీంకోర్టులో వాదించడానికి పంపించారు. అసలు అధికారులందరూ కూడా వివరాలన్నీ ఇవ్వాలి, అది ఇది అని చెప్పేసి ఆయన నిన్న ఒక సమీక్షా సమావేశం కూడా నిర్వహించడం జరిగింది అనేటువంటిది మనకి తెలిసిన విషయం. సో అలాగేంటంటే మేము ఇప్పుడు విజయం సాధించేసాం సుప్రీంకోర్టులో దీని మీద. అది అసలు ఇప్పట్లో ఇది అసలు అయ్యే ప్రాజెక్టే కాదు ఇది. ఎందుకనంటే నల్లమల సాగర్ నుంచి బనకచర్ల, బనకచర్ల నుంచి కృష్ణానదిలో, కృష్ణానది నుంచి మళ్ళీ నాగార్జున సాగర్, అక్కడి నుంచి శ్రీశైలం. ఇది పెద్ద ప్రాసెస్. దీనికి ప్రాథమిక అంచనా 1,00,000 కోట్లు అంటే ఇది అసలు ఎప్పుడు మెటీరియలైజ్ అయ్యే టైంకి ఎన్ని లక్షల కోట్లు అవుతుందో తెలియదు. ఈ ఇప్పట్లో జరిగే ప్రాజెక్ట్ కాదు. కానీ దీని గురించి క్లెయిమ్ చేసుకోవడానికి మాత్రం ఇద్దరు కూడా ఇదిగో నీటి వివాదాల్లో మేము వాళ్ళని ఒత్తిడి చేస్తున్నామంటే వాళ్ళు, మేము విజయం సాధించామని వీళ్ళు చెప్పుకోవడానికి ఇది ఒక హైడ్రామా లాగా జరగటం కోసం మాత్రమే, ఆ కలర్ ఇవ్వడం కోసం మాత్రమే చేస్తున్నారు తప్ప దీంట్లో నిజాయితీగా ముందుకెళ్ళేది ఏమీ లేదు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఫైనల్గా తెలంగాణ కూడా ఇప్పుడు అదిగో మేము ఈ రూట్ కాదు వేరే రూట్ సివిల్ సూట్ వేస్తాం అది ఇది అని చెప్పడం ద్వారా వాళ్ళు బీఆర్ఎస్ని ఇరుకుని పెట్టే ప్రయత్నం చేయడానికి ఇది ఒక డ్రామా తప్ప మరేమీ కాదు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.